తెలంగాణలో ఎండలు దంచుకొడుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఫిబ్రవరి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదు మొదలైంది. మార్చిలో సాధారణం కంటే రోజువారీ ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు ఎక్కువగానే రికార్డయ్యాయి. దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది మార్చి, మే నెలల మధ్య ఎండ చండంగా ఉంటుందని ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ ముందే అంచనా వేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరగడాన్ని ఎల్ నినో అంటారు. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్కి చేరితే ఆ పరిస్థితిని సూపర్ ఎల్ నినో అంటారు. ఉష్ణోగ్రతలకు మించి వేడి తీవ్రత ఉండటాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు ఫీల్ లైక్ టెంపరేచర్ అంటారు. గాలిలో తేమ శాతం తగ్గడమే దానికి కారణమని, తద్వారా ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వడదెబ్బ మృతుల సంఖ్య ఈసారి పెరిగే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించారు. 2024 జూన్ నాటికి ఎల్ నినో ప్రభావం క్షీణించి పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. మే చివరి నాటికి లానినో ఏర్పడుతుందని, ఫలితంగా వర్షాకాలంలో మునుపటి కంటే వానలు బాగా పడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.